లైఫ్ అంటే సింపుల్గా ఉండదు. కొన్ని డేస్ హ్యాపీగా ఉంటాయి, కొన్ని డేస్ సాడ్గా కూడా ఉంటాయి. బిగ్ ప్రామిసెస్ ఏం లేవు, బిగ్ షో చేయడం కూడా ఏం లేదు. జస్ట్ స్మాల్ రెజల్యూషన్స్ అంతే. మోర్ డిసిప్లిన్గా ఉండాలని, మోర్ పీస్ఫుల్గా ఉండాలని, మోర్ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలని, అండ్ మోర్ కన్సిస్టెంట్గా ఉండాలని. నాకు ఈ వీడియో అనేది ఒక చిన్న వీడియో డైరీ వేర్ ఐ టాక్ టు మై సెల్ఫ్ అండ్ ట్రై టు లివ్ లైఫ్ ఎ లిటిల్ బెటర్ ఎవ్రీ డే. ఇఫ్ యూ ఆల్సో ఫీల్ లైక్ స్టార్టింగ్ ఫ్రెష్, వెల్కమ్. దిస్ ఇస్ అవర్ స్పేస్. సో ఎస్ గైస్, నమస్తే. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. తమ్నేల్ చూసింది కదా, ఈ వీడియో అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లాంటి వీడియో నేను ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. సో ఈ కొత్త ఇయర్లో నేను చేయాలనుకుంటున్న ఫస్ట్ థింగ్ కూడా ఇదే అనమాట. ట్రయింగ్ న్యూ థింగ్స్. ఆ కంఫర్ట్ జోన్ నుంచి అయితే బయటకు వచ్చి కొత్తవి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా అండ్ కొత్త కంటెంట్లోకి వెళ్దాం అనుకుంటున్నా. సో కొత్త థింగ్స్ ట్రై చేయాలని అయితే అనుకుంటున్నా. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఇయర్ 2025 అయితే ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటా. సో 2025 గురించి ఆలోచిస్తే ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గైస్. సో అన్నిట్లో నేను పర్ఫెక్ట్ లేను అండ్ మనం మనుషులమే కదా. సో ఎక్కడో అక్కడ తప్పులు అయితే జరుగుతాయి ప్రతి ఒక్కరికి. అండ్ నా లైఫ్లో కూడా సేమ్ అట్లనే కొన్ని మిస్టేక్స్ అయితే చేసి ఉంటాను. నేను చేసే పనులలో కొంచెం ఇన్కన్సిస్టెంట్ ఉండడం. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఆ కన్సిస్టెన్సీని హోల్డ్ చేయలేకపోయినా నేను. సో అది హోల్డ్ ఎందుకు చేయలే అంటే కూడా సిచ్యువేషన్స్ బట్టే నేను వాటిని హోల్డ్ కూడా చేయలేకపోయినా. సో ఆ కన్సిస్టెన్సీని అయితే కొంచెం ఎక్కడో మిస్ అయినా నేను. అండ్ ఇంకొన్ని డేస్ ఉన్నాయి వేర్ ఐ ఫెల్ట్ లాస్ట్. ప్రతి ఒక్కరికి ఈ సినారియో అనేది వస్తుంది. సో ఆ లూప్లో పడిపోయి కొన్ని నచ్చని పనులలోకి వెళ్ళిపోయి ఏమో కొన్ని డేస్ గ్యాప్లో ఇది మనకు సెట్ కాని పనులు అనేసి మళ్ళీ బయటకు వచ్చేసిన రోజులు ఉన్నాయి. 2025లో నాకు ఈ సినారియోస్ కూడా జరిగినాయి అనమాట. 2025 ఎట్లుండే మీకు అని ఒక క్వశ్చన్ ఎవరినైనా అడిగితే సో నాకు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు 2025 బాగాలేదనే చెప్పినారు అనమాట. సో నేనేం బిలీవ్ చేస్తా అంటే ప్రతి ఒక్క ఇయర్ అట్లనే ఉంటుంది గైస్. లైఫ్లో ప్రతి ఒక్క దానికి ఒక స్టాప్ అంటూ ఏది లేదు. సో ఈ లెవెల్ రాగానే మనకు అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయినాయి అన్న లెవెల్ అయితే ఎక్కడ లేదు లైఫ్లో. ప్రతి ఒక్క ఏజ్కి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉంటాయి. మనకు కూడా అంతే. మన ఏజ్కి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి అండ్ మన పేరెంట్స్కి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ మన పేరెంట్స్కి ఉంటాయి అండ్ మన తాత అమ్మమ్మలకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవ్రీడే మనం కష్టపడాల్సిందే అండ్ ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే మనం ఇంప్రూవ్మెంట్ ఉండాల్సిందే. అండ్ గైస్, దేర్ ఆర్ సమ్ డేస్ ఆ మోటివేషన్ వస్తుంది కదా మనకి. 2025లో ఒక మంచి మోటివేషన్ ఇచ్చిన డే అయితే నేను 1000 సబ్స్క్రైబర్స్ కొట్టిన రోజు. 1000 సబ్స్క్రైబర్స్ అంటే పెద్ద నెంబర్ కాదేమో అని అనిపించచ్చు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 2025 ఫస్ట్ జాన్లో నాకు తెలిసి 200 సబ్స్క్రైబర్స్ కూడా లేరేమో నాకు తెలిసి ఆ టైంలో. సో ఇప్పుడు 1150 సంథింగ్ ఉంది. సో ఈ గ్యాప్లో ఆ 150 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసినారు. నాకు కావాల్సినవి లేట్గా రావచ్చేమో, బట్ మనం కన్సిస్టెంట్తో ట్రై చేస్తే మనకు వస్తుంది. అండ్ ఇంకా మనం 1Kతోనే అయిపోం కదా, మనకి ఇంకా మైల్ స్టోన్స్ చాలా ఉన్నాయి. మన గోల్ అక్కడ ఉంది. ఇంకా 1K అనేది స్టార్ట్ అవ్వడానికి మోటివేషన్ ఇచ్చింది. సో అసలైన గేమ్ అయితే ఇప్పుడు మొదలైంది. సో ఇప్పుడు 2026లోకి వద్దాం. ఐ హోప్ నేను ఏదైతే అనుకుంటున్నానో అది నేను ఇయర్ సక్సెస్ఫుల్గా రీచ్ అవుతానని. నాకు ఒకటి ఉంది అండ్ మీకు ఇంకోటి ఉండొచ్చు. సో మనం అక్కడికి రీచ్ అవ్వాలంటే అంత ఈజీగా అయితే రీచ్ అవ్వము. మనం నమ్మే డివైన్ ఎనర్జీని మనకు ఆ పవర్ ఇవ్వాలని కోరుకుందాం. అండ్ లైఫ్లో ఈజీగా వచ్చిన వాటికి కిక్ ఏముంటుంది చెప్పండి. సో మనం స్ట్రగుల్ అయ్యి దాన్ని సాధిస్తే అప్పుడు అసలైన మజా వస్తుంది. సో డిసిప్లిన్ మ్యాటర్స్ గైస్. లైఫ్లో మోటివేషన్ అనేది వస్తుంటుంది పోతుంటుంది, బట్ లైఫ్ చేంజ్ అయ్యేది మాత్రం డిసిప్లిన్తోనే. కొన్ని డేస్ ఉంటే మనకు ఆ మోటివేషన్ అనేది ఉండదు అనమాట ఏదైనా పని చేయాలంటే. సో మనం ఆ పాయింట్నే కొట్టాలన్నమాట. ఆ మోటివేషన్ తెచ్చుకొని కావాల్సిన పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇదైతే నేను 2026లో చేద్దాం అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ క్వైట్లీ గైస్. సో నేను ఏం పని చేసినా ఫోకస్తోని ఆ పని కంప్లీట్ చేయాలనుకుంటున్నా. వేరే వాళ్ళని ఎట్లా ఇంప్రెస్ చేయాలి అన్ని థింక్ చేసి ఆ పని చేయడం కంటే సో నాకు ఎట్లా నచ్చుతుంది, నేను ఎట్లా చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా అనేది థింక్ చేసి సో అట్లా పనిని కంప్లీట్ చేసుకోవాలనేసి ఈ ఇయర్లో అనుకున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్లో నా ఫెయిల్యూర్స్ నుంచి నేను నేర్చుకోవాలని కూడా అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే యూట్యూబ్దే తీసుకోండి. మనం అనుకున్న ప్రతి ఒక్క వీడియో రీచ్ రాకపోవచ్చు. సో కొన్ని మనలో మిస్టేక్స్ ఉండొచ్చు, కొన్ని అల్గారిథంలో ఉండొచ్చు. మనలో ఉండే మిస్టేక్స్ కరెక్ట్ చేసుకునేది మన చేతుల్లో అయితే ఉంది. వాటి నుంచి నేర్చుకొని ఈ వీడియో ఎక్కడ ల్యాక్ అయింది అనేది చూసుకుంటే సో కొంచెం అనాలిసిస్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎక్కడ మనం రాంగ్ చేస్తున్నాం అనేసి. లైఫ్లో అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయని అయితే మన చేతిలో లేదు, బట్ దాన్ని పర్ఫెక్ట్గా ట్రై చేయడం అనేది మన చేతిలో ఉంది. సో నా 100% అయితే నేను ఇవ్వాలనుకుంటున్నా. సో చూద్దాం ఇంకా అవి ఎట్లా టర్న్ అవుట్ అవుతాయో. అండ్ ఇంకోటి ఏంటంటే 2026లో ఐ జస్ట్ వాంట్ టు ఇన్స్పైర్ వితౌట్ ప్రిటెండింగ్. నా రియల్ లైఫ్, నా రియల్ జర్నీ, నా రియల్ స్ట్రగుల్, నా రియల్
హ్యాపీనెస్, సో అన్నీ రియల్గానే చూపిద్దాం అనుకుంటున్నా నా వ్యూవర్స్కి. సో అక్కడ బాగాలేకపోయినా ఇది బాగుంది అది బాగుంది అని చెప్పడం, సో ఆ ఫిల్టర్స్ అన్ని యూజ్ చేసి అయితే చెప్పాలనుకోవట్లేదు అండ్ ఇప్పటివరకు చెప్పలేదు కూడా. సో దాన్నే కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాం. ఇదైతే చాలా ర్యాండమ్ వీడియో, జస్ట్ అట్లా కూర్చొని ఇయర్ ఎట్లుందాం ఏం చేద్దాం అని థింక్ చేస్తుంటే, నేను ఒక్కరిని థింక్ చేసుకునే దాని బదులు మీతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా, ఒక వీడియో డైరీ చేద్దాం. ఫిజికల్గా పెన్తోని డైరీ రాయడం అంత అలవాటు లేదు, సో మనకి నచ్చిన పనిలో చేయని పని కూడా ట్రై చేయొచ్చు అన్నట్టు ఒక వీడియో డైరీలా చేసిన. సో దిస్ ఈజ్ మై 2026 మోటివేషన్ అనమాట. అండ్ మీ రెజల్యూషన్ కూడా మీకు ఉంటుంది, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. ఇంకా రెజల్యూషన్ ఏం పెట్టుకున్న వాళ్ళకి ఒక 10 to 15 minutes మీ డేలో కొంచెం టైం ఇవ్వండి గైస్, టైం ఇచ్చి. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ గెట్ సక్సెస్. మీలో ఆ స్పిరిట్ అనేది ఎప్పుడు పోనీయకండి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. హ్యాపీ న్యూ ఇయర్.